బాబు ఫుడ్ లవర్. ఈ రోజు అయితే మన రాజమండ్రి హైవే మీద ఉన్న ఫ్రెండ్స్ తో అయితే వచ్చామా. పేరు తగ్గట్టు ఎక్కువ మంది ఫ్రెండ్స్ వచ్చి తినే వెళ్ళే రెస్టారెంట్ మా. అలాంటి ప్లేస్ కి మా ఫ్రెండ్స్ తో నేను వెళ్ళి ఏం తిన్నానో చెప్తాను. లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ దావని పేరు పెట్టి కింద ఫ్యామిలీ రెస్టారెంట్ అని కూడా రాశారు కదా. అవునని ప్రూవ్ చేయడానికి ఈ ప్లే గ్రౌండ్ మా. మెయిన్ గేట్ పక్కనే మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయి. ఆర్డర్ ఇస్తే లోపల కూడా తెచ్చి ఇచ్చేస్తారంట. ఇంకా గేట్ కట్టకుండా ఉన్నాయి. ఇవిడికైతే నమస్కారం చెప్పేసి లోపలికైతే వచ్చామా. సిట్టింగ్ అయితే ఓపెన్ ఏరియాలో ఉంటది. మధ్యలో కృష్ణ బొమ్మ పెట్టారేంటి అని అడగమా. ఆయన చేసిన సిలిప్ పనులు ఇక్కడ చేయకూడదని సింబాలిక్ పెట్టారని మా. ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ లాగే ఉన్నారు. ఫ్యామిలీస్ ఎక్కడ ఉండాలరా అంటే ఇదిగో ఈ లోపల ఓన్లీ ఫ్యామిలీస్ కి ఎంట్రీ అంటమా. అందుకే నన్ను కూడా లోపలికి పంపలేదు. ఐపీఎల్ సీజన్ లో అయితే ఇక్కడ మ్యాచెస్ కూడా ప్రొజెక్ట్ చేస్తారు. మనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని మనకు నచ్చిన టీం సపోర్ట్ చేయడమే. ఇంకా అలా కూర్చోగానే ఒక ప్లేట్ లో అరటికెట్స్ ఇచ్చారు విత్ ఆనియన్స్ అండ్ లెమన్. ఎంతలోపు మా ఫ్రెండ్ అయితే ఎవరికి చెప్పకుండా ఫుడ్ ఆర్డర్ పెట్టేయడమా. ఒకటైతే కాజు చికెన్, ఇంకోటైతే చికెన్ మహారాని అలాంగ్ విత్ 30 పుల్కాస్, ఒక నిమ్మ చెక్క, ఒక ఆనియన్ ముక్క, 2 పుల్కాలు వేసుకుని రెడీగా ఉన్నాను. ఎంతలో పక్కన ఉన్న అక్క అయితే వచ్చి కర్రీ వడ్డించేస్తుంది. అదే కాజు చికెన్ అంట. ఇంకా కర్రీ మీద లెమన్ అయితే ఫుల్ గా పిండేసుకుని ఎంత సింపినా సరిగా నా పుల్కా ముక్కని చిన్న ముక్క తీసుకుని నీకోసం ఒకసారి కెమెరాకి చూపించేసి ముక్క తీసుకొని తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మా. ఇంకా అలాగే చికెన్ మహారాని కూడా వేసేమన్నాను. అది చూడడానికి అయితే ఎలా ఉంది. ఆ వేడి వేడి కర్రీని అలా ఎంచుకుంటూ పెద్ద పుల్కా ముక్క కూడా తీసుకుని దాంతో ఎంత వస్తే అంత కర్రీ లాగి మొత్తం కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది మా. ఇంకా ఫ్రెండ్స్ తో కొంచెం అలా సరదాలాడుతూ కూర్చున్నాను మా. దాని రిజల్ట్ ఇది. గైస్ ఇప్పుడు వరకు చూసిన కంటెంట్ మీకు నచ్చింది కదా. ఇలాంటి బెస్ట్ కంటెంట్ మన ఛానల్ లో ఫస్ట్ నుంచి ఉంది. ఇంత బెస్ట్ గా కంటెంట్ ఇస్తున్న రీచ్ మాత్రం ఉండట్లేదు. కావాలంటే మీరే చూడండి ఎంత మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఏ వీడియో చూసినా రీచ్ ఉంటుంది కానీ వ్యూస్ ఉండట్లేదు. ఏ వీడియోతో కంపేర్ చేసినా ఇదే రిపీట్ అవుతుంది గైస్. నా నుంచి మీకు ఉన్నది ఒకటే రిక్వెస్ట్, ఇలాంటి బెస్ట్ కంటెంట్ ఇంకా ఇవ్వాలంటే మీరు నాకు మోటివేషన్ ఇవ్వాలి. అందుకోసం మీరు చేయాల్సిన సింపుల్ పని ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వీడియోని ఫుల్ గా చూడడానికి మాత్రం ట్రై చేయండి. ఇంకా లేట్ లేకుండా మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాము. ఈ రైతా కట్ట ఏంట్రా అంటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్న గ్యాప్ లో మా వాడైతే బిర్యానీ అయితే ఆర్డర్ చేశాడు మా. అదే రెండు ఒకేలా ఉన్నాయి అనుకో మా. ఎందుకంటే రెండు ఒకటే. బిర్యానీస్ ఆర్డర్ పెట్టరా అంటే ఒకే బిర్యానీ 2 సార్లు ఆర్డర్ పెట్టాడు మా. ఇంకా చేసేదానిలాగా తినాల్సి వస్తుంది. ఇంతకే బిర్యానీ ఏంట్రా అంటే చికెన్ మొగలై బిర్యానీ అంట మా. ఇంకా లేట్ లేకుండా వెయిట్ చేయకుండా ఆ వేడిగా పొగలుతున్న బిర్యానీని తిందామని రెడీ అయిపోయింది మా. ఇంతలో మా వాడు కట్టాతో తినరా ఇంకా బాగుంటది అంటే అది కూడా కొంచెం వేయించుకొని బాగా కలిపి కొంచెం నిమ్మకాయ, ఒక ఉల్లిపాయ ముక్క పెట్టి చికెన్ ముక్క కూడా దాంట్లో కలిపి తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మా. మీరు మాత్రం వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. అస్సలు మిస్ అవద్దు. చివరిగా ఒక చిల్డ్ థమ్స్అప్ అయితే చెప్పేశాను. బిర్యానీ తిన్నాక థమ్స్అప్ లేకపోతే అలాగా చివరికి ఎంత అయింది బిల్లు అది మా. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. నీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే బాధ్యత నాది. చెప్పానుగా నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో కిలోలో కాదు, టన్నుల లెక్కనిస్తాను. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేసి, పొడాలనిపిస్తే కమెంట్ చేసి, మీకు వీలైనంత మందికి షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోక మావోయ్. ఉంటాను మరి. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.